నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం తర్వాత ఏర్పాటు చేసిన రైతు మహా సమ్మేళనంలో ఎన్సీపీ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తుండగా సేవ్ ఎన్సీపీ అంటూ భారత ఆర్మీలో ఎన్సీసీలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో శాంతియుత నిరసన చేపట్టారు. ఎంబీబీఎస్లో 1% ఎన్సీసీ కోటా రిజర్వేషన్ను గతంలో తీసివేశారని పేర్కొన్నారు. తిరిగి రిజర్వేషన్ కల్పించాలి అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అమిత్ షా సభలో విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని బయటికి పంపివేశారు. ఎన్సీసీ విద్యార్థులంతా వరంగల్ నుంచి వచ్చినట్లుగా తెలిసింది. గవర్నమెంట్ తీసేసింది సార్. 23లో 1% రిజర్వేషన్, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ నీట్ కోర్సుల్లో 1% ఎన్సీసీ రిజర్వేషన్ తీసేసింది. అప్పటి నుంచి మేము 2 ఇయర్స్ నుంచి కొట్లాడుతున్నాం. లైక్ ఓన్లీ బైపీసీ వాళ్ళకే తీసేసింది. ఓన్లీ నీట్కి సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ ఈ కోర్సులకు మాత్రమే 1% రిజర్వేషన్ తీసేశారు. మిగతా ఇంజనీరింగ్ కోర్సులో, అగ్రికల్చర్, వెటర్నరీ కోర్సులలో అన్నింటిలో ఉన్నాయి. వాళ్ళందరికీ 1% ఎప్పటి నుంచో ఉంది. లాస్ట్ 45 ఇయర్స్ నుంచి అందరికి నడుస్తుంది. ఓన్లీ బైపీసీ నీట్ రాసిన వాళ్ళకి 1% ఎన్సీసీ తీసేశారు. 2022 వరకు ఉండేది, 23లో తీసేశారు. 23, 24 టోటల్ 2 ఇయర్స్ కలిపి 110 సీట్స్ మేము లూజ్ అయ్యాం ఎన్సీసీ క్యాడెట్స్. మేము 8 సర్టిఫికేట్ చేసాం, బీ సర్టిఫికేట్ 2 ఇయర్స్ చేసాం, టోటల్ 4 ఇయర్స్ చేసాం. సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి, ఒరిజినల్ ఉన్నాయి. కానీ ఓన్లీ బైపీసీ వాళ్ళకి, నీట్ వాళ్ళకి 1% రిజర్వేషన్ తీసేశారు. సో వీఆర్ రిక్వెస్టింగ్ అవర్ స్టేట్ గవర్నమెంట్ టు రీఅష్యూర్ ద 1% రిజర్వేషన్ under for MBBS, BDS and other Ayurvedic homeopathic courses. Government తీసేసింది సార్. 23లో 1% రిజర్వేషన్, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ నీట్ కోర్సుల్లో 1% ఎన్సీసీ. వరకైతే ఎవరు మా మీద యాక్షన్ తీసుకోవాలి. మా సిన్స్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి మా పేరెంట్స్ అందరూ ఈ యొక్క ఎన్సీసీ మేము చేసినందుకు చాలా మంది మా పేరెంట్స్ అందరూ ఫైట్ చేస్తున్నారు సార్. సో మేము మళ్ళీ ఎందుకు ఇంత ఫాస్ట్ అప్గా వచ్చామంటే మాకు నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ అవుతుంది సార్. అదే మేము 2 ఇయర్స్, నేనైతే నీట్ 2 టైమ్స్ రాశాను సార్. నాకు ఎన్సీసీ ఉన్నా కానీ సేమ్ అదే దాంట్లో రావాలంటే కష్టం అవుతుంది సార్. అందుకని రిజర్వేషన్ అంటే అన్ని అంటే ఏపీ అండ్ తెలంగాణ పెట్టేయాలని అన్నీ ఒకటి సార్. కాకపోతే అక్కడ డైరెక్టరేట్ ఒక్కటే, కానీ ఏపీలో ఇస్తున్నారు కానీ మాకు తెలంగాణలో ఇవ్వట్లేదు సార్. సార్ మా ప్రధానంగా మాకు ఎంబీబీఎస్ మీద ఎంబీబీఎస్ 1% కోటా మాకు కావాలి సార్. అన్ని రీఅష్యూర్ అంటే సిన్స్ 2 ఇయర్స్ బ్యాక్ అంటే 45 ఇయర్స్ నుంచి ఎలా అయితే రన్ అయింది ఎంబీబీఎస్ మెడికల్ స్టూడెంట్స్ మీద, ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా నడవాలని మేము కోరుకుంటున్నాం సార్. మా యొక్క ఎంబీబీఎస్ అంటే మేము మెడికల్ స్టూడెంట్స్గా చదువుకోవాలనుకుంటున్నాం. మా యొక్క చిన్న ఆశని ప్రభుత్వం తీర్చాలని, మా యొక్క స్టేట్ గవర్నమెంట్ తీర్చాలని.